ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్లతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం శిల్పారామం వద్ద 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ఆయన నిన్న ప్రకటించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు హైదరాబాద్లో ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పట్టణాల్లో ఇంటింటికి చెత్త సేకరణకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి కేటాయించిన 25 వాహనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఒక పీపీపీ మోడల్లో అవుట్సోర్సింగ్ మెకానిజంలో గవర్నమెంట్ ఏమీ కొనదు, వీటిని వేరే వాళ్లే డ్రైవర్ని పెట్టుకొని వాళ్లే మెయింటైన్ చేసుకొని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. ఈ 200లో 25 వచ్చినాయి. ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్లి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం. అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్గా ఉంటుందనేది మా ఉద్దేశం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో జనసేన ఎంపీలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ది కార్యక్రమాలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త రైల్వే లైన్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలపై ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలు తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి. కల్కి చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం, 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా, కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించాయి. ఉత్తమ బాల నటుడిగా అరుణ్దేవ్ పోతుల, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా సుకుమార్, లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి, కల్కి చిత్రానికి ఉత్తమ నిర్మాణ రూపకల్పన విభాగంలో నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ మేకప్ కళాకారుడిగా పి. రవికుమార్, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ వస్త్రాల రూపకల్పన విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మలకు పురస్కారాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మకత, ప్రతిభ, అంకితభావానికి ఈ పురస్కారాలు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్లతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులు, పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ది పనులతో విజయవాడ నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలిపారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళపై జరిగిన దాడి ఘటన మానవత్వానికే మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వాతావరణం. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం. వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరి యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా కుకునూరులో అత్యధిక భారీ వర్షపాతం 8 సెంటీమీటర్లుగా నమోదైంది. తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ నగరంలోని గిరిపురంలో డయేరియా కేసులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. 6 డయేరియా కేసులు నమోదయ్యాయని, ఒకరు విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన వారు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.